టీ20 ప్రపంచ కప్ 2026 ఉత్కంఠభరితమైన ముగింపు దశకు చేరుకుంది. కోల్కతాలోని ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్లో బుధవారం జరగనున్న మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో ఈ రెండు జట్లు తలపటం ఇది రెండోసారి. అయితే గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో పోలిస్తే ఈ మ్యాచ్ ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. దక్షిణాఫ్రికా జట్టు ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్లో ఉంది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించి అజేయంగా నిలిచింది. గ్రూప్ దశలో ఆధిపత్యం ప్రదర్శించిన ప్రొటీస్ సూపర్ 8 దశలోనూ అదే జోరును కొనసాగించింది. ముఖ్యంగా సూపర్ 8లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ను 76 పరుగుల తేడాతో ఓడించి తమ సత్తా చాటింది. ఆ తర్వాత వెస్టిండీస్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి జింబాబ్వేపై ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. ఐడెన్ మార్కరమ్ సారథ్యంలో దక్షిణాఫ్రికా ఈసారి టైటిల్ గెలిచే బలమైన జట్టుగా కనిపిస్తుంది. మరోవైపు న్యూజిలాండ్ ప్రయాణం కాస్త హెచ్చుతగ్గులతో సాగింది. గ్రూప్ దశలో 3 విజయాలు, 1 ఓటమితో సెమీస్కు చేరింది. ఆ ఒక్క ఓటమి కూడా దక్షిణాఫ్రికా చేతిలోనే రావడం గమనార్హం. సూపర్ 8లో శ్రీలంకపై 61 పరుగుల భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో త్రుటిలో ఓడిపోయింది. పాకిస్తాన్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో 1 పాయింట్ను పంచుకుంది. అయినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంతో మిచెల్ సార్నర్ సేన సెమీస్కు అర్హత సాధించింది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు ఐసీసీ ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. సూపర్ 8 దశలో రిజర్వ్ డే లేకపోయినా సెమీస్కు మాత్రం అదనపు సమయం రిజర్వ్ డే కేటాయించారు. ఒకవేళ మ్యాచ్ జరిగే రోజు వర్షం అంతరాయం కలిగిస్తే మ్యాచ్ పూర్తి చేయడానికి అదనంగా 90 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది. ఒకవేళ నిర్ణీత రోజున మ్యాచ్ సాధ్యం కాకపోతే తర్వాత రిజర్వ్ డే ఉంటుంది. మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే నాడు కూడా భారీ వర్షం కారణంగా ఆట సాధ్యం కాకపోతే విజేతను నిర్ణయించడానికి బౌల్ అవుట్ లేదా టాస్ ఉండదు. అటువంటి పరిస్థితుల్లో సూపర్ 8 దశలో జట్లు ర్యాంకింగ్ ఆధారంగా ఫైనల్ లిస్టును నిర్ణయిస్తారు. సూపర్ 8 గ్రూప్ 1లో దక్షిణాఫ్రికా 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ గ్రూప్ 2లో కేవలం 3 పాయింట్లతో సెమీస్కు వచ్చింది. కాబట్టి వర్షం కారణంగా సెమీఫైనల్ పూర్తిగా రద్దయితే సూపర్ 8 పాయింట్ల పట్టికలో పై స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు 5 సార్లు తలపడ్డాయి. ఆశ్చర్యకరంగా 5 సార్లు దక్షిణాఫ్రికాని విజయం సాధించింది.